Ja, oi. Ja, oi. Ja, oi. సుప్రీంకోర్టు సిజేఐ ధర్మాసనం తీర్పును వెలువరించింది. అవినాష్ రెడ్డిని ఈ నెల 25 వరకు అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంతేకాదు సిబిఐ విచారణ గడువును కూడా పొడిగించింది. జూన్ 30 వరకు విచారణ గడువును పొడిగించింది. మరోవైపు విచారణ సందర్భంగా హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సిబిఐ దర్యాప్తును ప్రభావితం చేసేలా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పింది. ఇలాంటి ఉత్తర్వులు తప్పుడు సంప్రదాయాలకు దారితీస్తాయని విచారణ గడువును కూడా పొడిగించినట్టుగా తెలుస్తోంది సుప్రీంకోర్టు. అలాగే హైకోర్టు ఉత్తర్వులపై కూడా సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ శిరీష. ఈ వివేక హత్య కేసు చూస్తున్నట్లయితే రోజుకో మలుపు తిరుగుతున్నందులో ఆశ్చర్యం లేదని భావించవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే ఇప్పటికే పలుసార్లు పలు అరెస్టులు అయితే పరంపర సాగింది. అయితే తెలంగాణ హైకోర్టుకి ఎప్పుడైతే ఈ కేసు అనేది ట్రాన్స్ఫర్ అయిందో దాని తర్వాత ఈ సిబిఐ విచారణ కూడా ముమ్మరం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ నెల 30 వరకు కూడా ఇటు పరిస్థితుల్లో సిబిఐ విచారణ పూర్తి సాగల నేపథ్యంలో అయితే సునీత అయితే సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించిన నేపథ్యంలో కొన్ని మార్పులు అయితే చేర్పులు అయితే కనిపించాయి. అయితే సిబిఐ విచారణ అయితే గడుపు పెంచుతూ ఆదేశాలు అయితే జారీ చేశారు. అంటే ఈ నెల 30 జూన్ వరకు కూడా వివేక యొక్క విచారణ అయితే సిబిఐ పూర్తి చేయాలంటూ కూడా ఒక ఆదేశాలు జారీ చేసినట్లు మనకు అందుతున్న సమాచారం. అయితే చూడాలి
దీనికి సంబంధించి ఈ నెల 25 వరకు కూడా ఈ యొక్క అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన యొక్క మధ్యంతర ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సునీత అయితే ఆ యొక్క విచారణ అయితే జరిగింది శుక్రవారం. సో దానికి సంబంధించి జస్టిస్ చంద్రచూడ్ ఒక ఆధ్వర్యంలో జరిగిన ఆ యొక్క విచారణ హైకోర్టు ఇచ్చిన యొక్క ఉత్తర్వులను అయితే అసంతృప్తి అయితే వెల్లగించిందని మనం చూడవచ్చు. ఎందుకంటే ఇలాంటి యొక్క తీర్పులు ఏ విధంగా ఇస్తారంటూ కూడా క్వశ్చన్ చేశారు చీఫ్ జస్టిస్ ఇండియా. సో చూడాలి, దీనికి సంబంధించి కూడా మనం చూస్తున్నట్లయితే ఈ రోజుకు మలుపు కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చూడొచ్చు, ఇప్పటికే భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి యొక్క విచారణ అయితే ఇప్పటికే కొనసాగుతుంది. ఈ రోజు అయితే చివరి రోజు కస్టడీ అయితే ఇప్పటికే అవినాష్ రెడ్డి అయితే ఒక సిబిఐ విచారణ జరుగుతుంది. దీనికి టీములుగా విడిపోయి సిబిఐ వారు ఎక్కడైతే ఘటన జరిగిన యొక్క స్థలాన్ని కూడా ఆల్రెడీ రీకన్స్ట్రక్ట్ చేసే విధంగా అయితే పరిశీలించారు. ఎక్కడ చూస్తే ఒక సిబిఐ విచారణ అయితే ముమ్మరం సాగుతుంది. దీనికి సంబంధించి సునీత భర్తను కూడా ఆల్రెడీ ఇప్పటికే విచారణ అయితే సాగించారు. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఒక ఆరోపణలు చేశారు. మీరు ఈ యొక్క కేసులో అయితే వక్రీకరంగా విధంగా కీలక అంశాలను అయితే మీరు మర్చిపోతున్నారని చెప్పేసి ఆరోపణలు చేశారు. ఎందుకంటే హత్య జరిగిన రోజు చూసుకున్నట్లయితే ఒక వాంగ్మూలం సూసైడ్ నోట్ ఏదైతే ఉందో అది చివరి వరకు కూడా ఆపే ప్రయత్నం చేశారు. ఎవరికి కనిపించకుండా ప్రయత్నం అయితే చేశారు అని చెప్పేసి సునీత భర్త అయితే ఆరోపణ చేశారు అవినాష్ రెడ్డి. ఆ నేపథ్యంలో సునీత భర్తనైతే రాజశేఖర రెడ్డిని అయితే తీసి నిన్న అయితే ఒక విచారణ అయితే జరిపారు. ఈ యొక్క చూడాలి, 2 గంటల పాటు యొక్క విచారణ జరిగింది. సో పలు అంశాల్లో అయితే విచారణ చేశారు. అయితే ఈ యొక్క దీనికి సంబంధించి అవినాష్ రెడ్డి యొక్క విచారణలో మనం చూసుకుంటే ఈ రోజు కూడా పలు అంశాల గురించి అయితే మాట్లాడారు. ఎక్కువగా చూసుకుంటే ఒక 30 కోట్ల సెటిల్మెంట్ ఏదైతే ఉందో 40 కోట్ల సెటిల్మెంట్ గురించి కావచ్చు, అలాగే ఒక ఆధారాలు చెరిపేసే ప్రయత్నం కావచ్చు. సో ఇలాంటి పలు అంశాల గురించి అయితే ఒక ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఆ రోజు ఒక గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే మీరు ఎందుకు చేస్తున్న అవసరం ఏంటి అని చెప్పేసి ఎక్కువగా అటు ప్రయత్నిస్తారు. ఒకవైపు దస్తగిరి స్టేట్మెంట్ కూడా తీసుకొని పరిశీలిస్తున్నారు. సో మొత్తంగా చూస్తే దీనికి ఒక కీలక పరిణామాలు అయితే చోటు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే జూన్ 30 వరకు అయితే ఒక విచారణ అయితే సిబిఐ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలంటూ మరో ఆదేశాలు అయితే చూస్తున్నాం. చూడాలి దీనికి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా చూడాలి శిరీష. ప్రవీణ్.